న్యూస్ అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ సంచలనంగా మారింది. తెలుగు వ్యాపారులే టార్గెట్ గా ఈ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతుందన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో అమెరికాలో తెలుగు వారి పరువు తీశారన్న ప్రచారం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులనే టార్గెట్ చేస్తూ $1,00,000 డిమాండ్ చేసినట్లు రోహిత్ అనే వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. అయితే తన తప్పేమీ లేదంటున్నాడు రోహిత్. తనను కావాలనే ఇరికించారు అంటున్నారు. అరే దాదా అరే పైసలు తీసుకోరా మీరు దా బాబు ఇక్కడ కమియర్ సారీ. అమెరికాలోని డల్లాస్లో తెలుగు రెస్టారెంట్లు షాపులను టార్గెట్ చేసి తూనికలు సరిగా లేవంటూ బెదిరిస్తూ $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేశారనే ఆరోపణలున్నాయి. ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఇండియాలో కేసులున్నాయి బాబుని. పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లైవ్ లో జాయిన్ అందిస్తారు. పవన్, ఇప్పటికే చూసుకుంటే అమెరికాలో తెలుగు ముఠా కొంతమందిని అక్కడున్న తెలుగు వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులకు కావాలని కూడా బెదిరిస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. రీసెంట్గా కొన్ని వీడియోలు అయితే వైరల్గా మారాయి. డల్లాస్లో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్లో వస్తువులు సరిగ్గా లేవు, దాని మీద రాసినంత వెయిట్ సరిగ్గా లేదంటూ కొంతమంది వ్యక్తులు వీడియోలు తీశారు. అయితే ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్ వాళ్ళు మాత్రం రోహిత్ ఉప్పల అనే హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి, అతనితో పాటు ఉన్న మరికొందరు మమ్మల్ని కావాలని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, $1,00,000 ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇదంతా కూడా అక్కడున్న తెలుగు వాళ్ళల్లో కొంత గుబులు రేపింది. తెలుగు వాళ్ళు అయ్యుండి సాటి తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి ఈ రకంగా బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అక్కడ డల్లాస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వీడియో కింద వైరల్గా మారింది. అమెరికాలో ఇప్పటికే తెలుగువారు రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది నకిలీ డాక్యుమెంట్లతో అక్కడే నివాసం ఉంటుంటే మరికొంతమంది నకిలీ ఉద్యోగాలు సృష్టించి అక్కడ ఉండటం, ఇటువంటి ఆరోపణలన్నీ ఎదుర్కొంటున్న క్రమంలో తాజాగా ఇలా తెలుగువారిని టార్గెట్ చేస్తూ ఒక ముఠా బ్లాక్మెయిల్కి పాల్పడుతుందన్న ఆరోపణలు కూడా ఇక్కడ తెలుగు స్టేట్స్లో కొంత సంచలనం సృష్టించాయి. అమెరికా వెళ్ళి అక్కడ కూడా తెలుగు వాళ్ళ పరువు తీస్తున్నారనే చర్చ ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగింది. అసలు అమెరికాలో ఏం జరిగింది? డిపార్ట్మెంట్ స్టోర్ యజమానిని బెదిరించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహిత్ ఉప్పల ప్రస్తుతం మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఆయన మీద ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ యజమాని ఆరోపణలు చేస్తున్నారు, తదితర వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రోహిత్ గారు. రోహిత్, నా మాట మీకు వినపడుతుందా? యా, చెప్పండి. మీ మీద డిపార్ట్మెంటల్ స్టోర్స్ వాళ్ళు ఆరోపణలు చేశారు, మీరు ఏదో బ్లాక్మెయిల్ చేశారు అని ఆరోపణలు చేశారు. అసలు మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళారు? అక్కడ ఏం చేస్తారు మీరు? అసలు అక్కడ ఏం చేస్తారు యుఎస్లో? సో నేను అమెరికా వచ్చి చాలా కాలం అయింది. ఇక్కడ నేను జాబ్ చేసుకుంటాను, ప్రొఫెషనల్ జాబ్ చేసుకుంటాను, ఐటీ జాబ్. ఓకే. సో చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నాను. సో జరిగింది ఏమిటంటే ఈ హైదరాబాద్లో ఏం చేసేవాళ్ళు మీరు? హైదరాబాద్లో నేను చదువు పూర్తి చేసుకొని జాబ్ చేసుకొని అమెరికా వచ్చాను. ఏం చదివారు రోహిత్? బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఓకే. అంటే మీరు ఇప్పుడు మొన్న జరిగిందంతా చూసాం, వీడియోలు మీ వెంటబడి మరి వీడియోలు తీస్తున్నారు. మీ వెంటున్న మరో ఇద్దరిని కూడా వాళ్ళు పట్టుకొని అక్కడ కూర్చోబెట్టి ఏంటి అని మిమ్మల్ని ఇది చేస్తున్నారు. ఇదంతా కూడా నిజంగానే కొంత తెలుగు వాళ్ళ పరువు పోయిన పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. అసలు ఏం జరిగింది అక్కడ? ఆరోపణలు మీ మీద ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? యా, మీరు చూసారు వీడియో. యాక్చువల్గా మా వెంటబడి మమ్మల్ని పట్టుకొని గుంజి షర్టులు పట్టుకొని లాగి వీడియోలు తీయడము, కొంచెం కూడా అంటే ఒక రెస్పెక్ట్ఫుల్గా బిహేవ్ చేయడం కానీ, అంటే ఏం చేయకుండా అంటే ఒకరిని కించపరచడము, ఒకరికి మనోభావాలు. అంటే ఇప్పుడు ఒక మనిషిని మనము మాట్లాడుతున్నాము, ఇప్పుడు అంత ఎడ్యుకేటెడ్గా ఉండి, ఇప్పుడు అందరూ పెద్ద మనుషులు ఎడ్యుకేటెడ్గా ఉండి $1 million సంపాదించుకుంటూ దానికి రెస్పెక్ట్ ఉండాలి కదా వాళ్ళకు కూడా. ఆ రెస్పెక్ట్ లేకుండా చాలా అంటే కింది స్థాయి వరకు వెళ్ళిపోయి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ చేసారు. అయితే దీనికి ఏం జరిగింది అంటే, ఎస్ సార్ చెప్పండి, అసలు మీరు ఎందుకు వెళ్ళారు? ఆ డిపార్ట్మెంట్ స్టోర్కి ఎందుకు వెళ్ళారు? ఒకవేళ నిజంగానే మీరు చెప్తున్నారు అవన్నీ కూడా కరెక్ట్గా వెయిట్ మెయింటైన్ చేయడం లేదు, కరెక్ట్ క్వాంటిటీ మెయింటైన్ చేయడం లేదు, సరైన క్వాలిటీ లేకుంటే
ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి మీరు ఫిర్యాదు చేయొచ్చు కదా. కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మీరే వెళ్ళి మీరంతా వీడియోలు తీసి అదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఆ డిపార్ట్మెంట్ స్టోర్ ఎవరిది? డీటెయిల్గా చెప్పండి ఏం జరిగింది అనేది. డిపార్ట్మెంట్ స్టోర్ వచ్చేసి శరత్ ప్రొద్దుటూరి అనే అతను అనమాట. సో అతను ఏమైందంటే మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, దిలీప్ అండ్ వెంకట్. సో యాక్చువల్లీ దిలీప్ ఆ స్టోర్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి చికెన్ కొనుక్కొని ఇంటికి వచ్చారు. సో వాళ్ళు రీసెంట్గా డైట్ ఫాలో అవుతున్నారు. సో డైట్కి మీకు ఐడియా ఉంటుంది కదా, ఇన్ని గ్రామ్స్ వాడాలి, ఇట్లా చేయాలి అని ఉంటుంది కదా. సో దాని ప్రకారం వాళ్ళు వెయిట్ స్కేల్తో మెజర్ చేసుకుంటున్నారు అన్ని. సరే చికెన్ తెచ్చాం కదా అని చెప్పి ఆస్టీస్ ఆ ట్రే వెయిట్ స్కేల్ మీద పెడితే అందులో లేబుల్లో ఉన్నదానికి అక్కడ వెయిట్ స్కేల్ మీద ఉన్నదానికి చాలా తక్కువ వచ్చింది. అయితే వేరేవి కూడా వెయిట్ చేసి చూసారు, ఇంట్లో ఉన్నాయి, అవి కరెక్టే ఉన్నాయి, ఇది మాత్రం తక్కువ వస్తుంది. సరే ఓకే అని చెప్పి మళ్ళీ స్టోర్కి వెళ్ళారు. స్టోర్కి వెళ్ళి అక్కడ ఉన్న వేరే మీట్ ప్యాకెట్స్, చికెను, మటను అవన్నీ తీసుకొని వెయిట్ చేశారు. వెయిట్ చేస్తే అవన్నీ కూడా అంతే తక్కువ వస్తున్నాయి. ఒక 0.5 to 0.6, అదే 0.5 కాదు 0.6 to 0.7 LB తక్కువ వస్తున్నాయి. సో ఇది తక్కువ వస్తుంటే వీళ్ళు స్టోర్ మేనేజర్తో, ఇక్కడ నుంచి నువ్వు చెప్పు దిలీప్, యాక్చువల్లీ ఇది ఇతనికి జరిగింది. సో దీని తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. దిలీప్ నువ్వు చెప్పు, బాగుంటుంది. అక్కడ స్టోర్కి వెళ్ళి మేము వెయిట్ చెక్ చేసినాం. అంటే మేము ఏమనుకున్నాము, ఆ వెయిట్ మేము చెక్ చేసినప్పుడు వాళ్ళు చేతులు వేసి లేబుల్ వేసినా కానీ అన్ఇంటెన్షనల్ కూడా వెయిట్ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి మేము అనుకున్నాము. వెళ్ళి అడుగుదామని. సరే వెళ్ళి తీసుకొని అడిగాము. అడిగితే అక్కడ ర్యాండమ్ పీసెస్, ర్యాండమ్ శాంపిల్స్ మేము ఏం కొనలేదు, జస్ట్ అక్కడ తీసి వెయి చేసి చూస్తుంటే ఆల్మోస్ట్ అన్నింటిలో 0.5 to 0.7 LB డిఫరెన్స్ ఉంది. లోపల వర్క్ చేసి అతను లోపలికి వెళ్ళి వచ్చేసి చూసి అన్ని కరెక్టే ఉంటాయి, మీరేం వరి అవ్వాల్సిన అక్కర్లేదు అని అంటే నేను చూపించాను తనకి, ఇక్కడికి ఇది డిఫరెన్సెస్ ఉన్నాయి ఇది అని చెప్పి చూపించాను. చూపిస్తే ఇది మీట్ ఒకటే కాదు వేరే కూడా అంటే వాళ్ళ స్టోర్లో ఈ స్వాద్, లక్ష్మి అని చెప్పేసి కొన్ని ప్రీ ప్యాక్డ్ అదర్ బ్రాండ్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతారు. సో అట్లా ప్రోడక్ట్ తీసేసుకొని స్వాద్ ఒక పప్పు సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్లీ, బట్ ఒక ప్యాకెట్ ప్రీ ప్యాక్ అది తీసుకొని పెట్టేసి వెయిట్ చేస్తుంటే దాని మీద 4 LB అని లేబుల్ వేసింది. అది 4.1 LB వచ్చింది. బికాస్ ప్యాకేజ్ వెయిటింగ్ ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. అంటే వీళ్ళు లేబుల్ వేసి ప్యాకింగ్ చేసింది తప్ప రెస్ట్ ఎవ్రీథింగ్ అన్ని ప్యాకింగ్ లేబుల్స్ వెయిట్ ఎలా ఉందో. మీరు చెప్తున్నదంతా కరెక్టే, అది అండర్ వెయిట్ వచ్చింది, మీరు చెప్పింది నిజమే అనుకుందాం. నేనేమంటున్నా అంటే మీరు ఎందుకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయాలి, ఇట్లా నాకు అండర్ వెయిట్ వచ్చింది, లేకుంటే వీళ్ళు సరైన క్వాంటిటీ అమ్మడం లేదని వాళ్ళకి చెప్పాలి. మీరే వాళ్ళని ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? వాళ్ళని మళ్ళీ అక్కడికి రమ్మని చెప్పి పర్టికులర్గా మీరు అక్కడికి వెళ్ళి మీరు వెళ్తేనే కదా, డబ్బుల కోసం వెళ్తేనే కదా వాళ్ళు పట్టుకున్నామని చెప్తున్నది. అంటే మేము అక్కడ ఆ రోజు వెయిట్ చెక్ చేసి అదంతా జరుగుతున్నప్పుడు మేము ఇంటికి వెళ్ళే టైంకి దానికి ముందు కూడా ఆ స్టోర్లో మేము కాప్స్కి కాల్ చేసాము. కాప్స్ వచ్చారు, మాకు జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఆ స్టోర్ మేనేజర్ కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు, కరెక్టే వీళ్ళు చెప్పిందంతా రైటే అని చెప్పేసి. స్టోర్ మేనేజర్ ఆ కాప్ అంటే పోలీస్కి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ ఇది జరిగింది, వీళ్ళు వచ్చారు, వాళ్ళు మాకు జరిగిన అన్యాయంని మాట్లాడుతుంటే ఆ స్టోర్ మేనేజర్ మాపై ఉల్టా వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతుంటే మాకు అది కరెక్ట్ అనిపించక మేము కాప్స్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు, వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది మేము ఆ రోజు కాప్స్కి చెప్పాము. అది సో అయితే ఏం అవసరం, మిమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? సో మమ్మల్ని టార్గెట్ చేయాల్సిన అవసరం అంటే, సో వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ డే కూడా ఇంకో స్టోర్కి వెళ్ళారు. వాళ్ళది చౌరస్తా, అది ఇంకో స్టోర్ ఉంటాయి. ఈ కుర్రతనం కదా, క్యూరియాసిటీ. సో ఇక్కడే జరుగుతుంటుంది. ఎందుకంటే వీళ్ళు 1.5 year నుంచి 1 to 1.5 year నుంచి ఎగ్జాక్ట్గా అదే స్టోర్లో వీళ్ళు రెగ్యులర్గా మీట్ తెచ్చుకోవడం జరుగుతుంది, చికెన్ కానీ మటన్ కానీ అట్లా. సో ఇది అయితే ఇది లాస్ట్ 1-2 times ఇట్లా అయింది. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఇట్లా అవుతుందా లేకపోతే ప్రతిసారి అవుతుందా అనేది వీళ్ళకి డౌట్ వచ్చి ఏం చేసినా నెక్స్ట్ డే నైట్ ఇంకొక ప్యాక్ కొనేసి పెట్టాను. నెక్స్ట్ డే కూడా స్టోర్కి వెళ్ళేసి మళ్ళీ సేమ్ ఇక్కడ రిపీట్ చేసింది అక్కడ చేసినాం. లైక్ వాళ్ళ దగ్గర ఉన్న శాంపిల్స్ తీసి వెయిట్ చేసి సేమ్ మళ్ళీ తక్కువ వచ్చినాయి, సేమ్ ఇదే జరిగింది. ఆ రోజు ఆ స్టోర్ మేనేజర్తో మాట్లాడినాము. మేము బయటికి ఆ స్టోర్ మేనేజర్ కూడా చెప్పాము, మేము మీకు వార్నింగ్ ఇస్తున్నా, దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళానన్న ఉద్దేశంలో నేను మాట్లాడాను, చెప్పాను కూడా స్టోర్ మేనేజర్కి, ఇంకోసారి ఇది రిపీట్ చేయకండి. ఎవ్రీ టైం నేను వచ్చినా కానీ ఈ విషయం తెలిసి ఇంకో 10 మంది వచ్చినా అందరూ వెయిట్ స్కేల్ పట్టుకొని వస్తారు, ఇంకోసారి చేయకండి అని చెప్పేసి వచ్చినాం. తర్వాత వాళ్ళు మా ఫొటోస్ వాళ్ళ స్టోర్లో ఉన్న కెమెరా రికార్డింగ్స్లో తీసుకొని, నాది ఇతనిది వెంకీది ఫొటోస్ తీసుకొని ఆ ఫోటోని 1 time వ్యూ అంటే ఒకేసారి కనిపించే పద్ధతిని దాన్ని వాట్సాప్లో ఎనేబుల్ చేసి వాళ్ళ స్టోర్లో పనిచేసే ఎక్స్ ఎంప్లాయీస్కి, ప్రజెంట్ ఎంప్లాయీస్ అందరికీ పంపించి వీళ్ళు ఎవరో కనుక్కోండి అని చెప్పేసి మాట్లాడినారు. సో వీళ్ళెవరు మాకు అట్లా వాళ్ళు కనుక్కునే ప్రాసెస్లో ఒక్కొక్క దగ్గర నుంచి మా దగ్గర. మీరు చెప్తున్నది కరెక్టే. ఇక్కడ ఇండియాలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళ కంప్లైంట్ చేస్తే ఇట్లాంటి ఇర్రెగ్యులారిటీస్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అట్లానే యూఎస్లో కూడా అట్లాంటి ఒక ఆర్గనైజేషన్ లేకుంటే ఒక శాఖ ఉంటుంది కదా, వాళ్ళకు మీరు ఫిర్యాదు వాళ్ళ కంప్లైంట్ చేసి ఉండొచ్చు కదా. మీ అంతటా మీరు వెళ్ళి చేయడం అవన్నీ మీరు లాని మీరు చేతుల్లోకి తీసుకున్నట్టు అనిపించడంలో
వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ అన్నీ కూడా కొంత బలం చేకూరడంలా మీరే వెళ్ళి మీరే అంతా చెక్ చేసి మీరే వెయిట్స్ చూసేసి మీరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడి అంటే ఇది జరిగింది మీరు కంప్లైంట్ చేశారా? ఇది జరిగింది అదే ఫస్ట్ కాప్స్ కి చెప్పాను కదా, కాప్స్ కి చెప్పాం కదా, వాళ్ళ దగ్గర బాడీ క్యామ్ లో రికార్డింగ్ కూడా ఉంది. ఓకే, బిల్లు వెయిట్ కూడా మెన్షన్ చేయరు, జస్ట్ చికెన్ ఇంకా అమౌంట్ రాసి ఉంటుంది. బట్ ఎంత ఇప్పుడు మీరు 2 కిలోల చికెన్ తీసుకుంటే 2 కిలోలని రాయాలి. ఆ అమౌంట్ ఎంత కిలో చికెన్ తీసుకున్నాం అనేది మెన్షన్ చేయట్లేదు బిల్లు. అంటే కిలో చికెన్ కి ఇంత ప్రైస్, మీరు కొన్నది 2 కిలోలు, టోటల్ ప్రైస్ ఇంత, అలా బిల్లో మేము క్రాస్ చెక్ చేస్తే మల్టిపుల్ స్టోర్స్ నుంచి అందరు వేస్తున్నారు. వీళ్ళ బిల్లో జస్ట్ చికెన్ సో ప్రైస్ అంతే, అదొకటే ఉంటుంది బిల్లో. సో అయితే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళని ఎతకడం స్టార్ట్ చేశారో వీళ్ళకి కొంచెం భయం అయ్యి, అరే ఏంది ఇంత చిన్నదానికి వీళ్ళు ఇంత పెద్దగా చేస్తున్నారు, సరే ఏమైందో మాకు తెలీదు, ఏమో మేబీ ఏదైనా ఎర్రర్ ఏమో అని అనుకున్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళకి వాట్సాప్లో ఫొటోస్ రావడం జరిగిందో వీళ్ళ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి, వీళ్ళు కొంచెం భయపడ్డారు. అరే వీళ్ళు ఎందుకు ఇంతగా అనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి వీళ్ళు కొంచెం ఆరా తీయడం స్టార్ట్ చేశారు, దీని గురించి ఆరా తీయడం. అయితే సరే అని చెప్పి వీళ్ళు అంతా ఆరా తీసుకున్నారు, అంటే అంత లెక్కలు వేశారు. అంటే ఒక మటను, వాళ్ళు అమ్మే మటను $15. ఆ గ్రాసరీ స్టోర్లో మీకు అవన్నీ క్వాంటిటీ తక్కువనే వచ్చాయి, దాని మీద మీరు కంప్లైంట్ చేసామంటున్నారు కాప్స్కి. ఏదైనా కేసు రిజిస్టర్ చేశారా? లేదు. మా దగ్గరికి వచ్చిన కాప్స్ వాళ్ళు ఏం చెప్పారు మాకంటే, దీన్ని లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేస్తారు, మేము ఇక్కడ జరిగిన ఇష్యూ దాని గురించి డీల్ చేయడానికి వచ్చామని వాళ్ళు చెప్పారు. లైసెన్స్ డిపార్ట్మెంట్ చెప్పమని చెప్పారు వాళ్ళు. నేను అప్పుడు కాప్ని అడిగాను, మీకు బికాస్ ఇక్కడ అంతా చెప్పి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము, వీళ్ళు నిజంగానే ఇంకో దగ్గర చేస్తుంటే వీళ్ళు ఆల్రెడీ మళ్ళీ కరెక్ట్ చేసుకుని రెడీగా ఉంటారు కదా వాళ్ళు ఆడిటింగ్కి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం దొరుకుతారు అని చెప్పేసి కాప్ చెప్పాడు. అది ఇంకొకటి శ్రీధర్ పొద్దుటూరి వీళ్ళు కూడా మీ మీద కంప్లైంట్ చేసినట్టున్నారు కదా, వాళ్ళ దానిపైన ఉన్న కేసు రిజిస్టర్ అయిందా? మీరు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని చెప్పి శ్రీధర్ ప్రొద్దుటూరి ఇంకా వేరే వాళ్ళు ఎవరో వాళ్ళు కంప్లైంట్, శరత్ ప్రొద్దుటూరి, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ రిజిస్టర్ అయిందా? మీ మీద ఏమైనా కేసు అయిందా అక్కడ? తెలీదండి, అది మాకేం తెలీదు. మాకు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రా ఏం చేసిండ్రా మాకు తెలీదు. కాప్స్ని ఆ రోజు ఆ ఇష్యూ సంఘటన జరుగుతుంటే పోలీసులను పిలిచింది మేము, ఎందుకంటే ఒకటేసారి 15-20 మంది వచ్చి మా మీద అరుచుకుంటూ మమ్మల్ని ఇట్లా బ్లాక్మెయిల్ అంటే మాకు అసలు ఏం అర్థం కాలేదు. బ్లాక్మెయిల్ ఏంది, ఎవరు వీళ్ళు, ఏంటి అనేది మాకు ఏం అర్థం కాలేదు. శరత్ చాలా క్యాజువల్గా మాట్లాడి, ఓకే ఇది సెటిల్అప్ చేసుకుందాము, నా బిజినెస్ డ్యామేజ్ అవ్వద్దు, మీరు వీడియోలు తీశారు అని చెప్పి, అది కూడా ఆ వీడియో కూడా ఒకటి బాగా సర్క్యులేట్ అయింది. శరత్ అనే అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు, మీరు అవతల నుంచి తనని థ్రెటన్ చేస్తున్నట్టుగా మాట్లాడారు, తనేమో సెటిల్ చేసుకుందాం మీరు రండి, ఒకటేసారి బ్యాంక్లో ఇంత అమౌంట్ వస్తుందా, నా దగ్గర ఎప్పుడు ఉంది, కావాలంటే చెక్ ఇస్తా అంటూ మాట్లాడాడు కదా, తనేనా శరత్? తనే శరత్. మరి తను మీతో మాట్లాడాడు, ఇదంతా మాట్లాడాడు మీతోనే కదా అది మాట్లాడింది. వాళ్ళు ఏం మాట్లాడింది, రోహిత్ ఒక్క నిమిషం, తను ఫోన్లో మాట్లాడింది మీతోనేనా కాదా? ఒకటేసారి ఇంత డబ్బులు ఒకటేసారి డ్రా చేయడం కష్టము, కావాలంటే మీకు చెక్ ఇస్తాను అంటూ తను మిమ్మల్ని బతిలాడాడు ఆ ఫోన్లో, అది నేను కాదు. సో అది చెప్తున్నా, దానికి ముందు ఒక సంభాషణ జరిగింది, ఆ సంభాషణ బేస్ చేసుకొని వాళ్ళు ఎట్లా కావాలో అట్లా ఆ కాల్ని ఎడిట్ చేసారు. మీరు ప్రతి ఒక్క కాల్ని చూస్తే వాళ్ళ కాల్ని వాళ్ళకి అవసరం ఉన్నట్టు కట్ చేసి వేసుకున్నారు. వాళ్ళకి ఎంతో ఒక రోహిత్ గారు మిమ్మల్ని పర్టికులర్గా ఆ శరత్ ప్రొద్దుటూరి అంత టార్గెట్ చేసి మీ మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ పెట్టడానికి కారణం ఏంటి అని అడుగుతున్నాను. శరత్ నాకు మంచి ఫ్రెండ్. ఓకే, అతనితో సన్నిహితం లాస్ట్ 3 years నుంచి ఉంది. 2022 సెప్టెంబర్ 2 years, 2.5 years అనుకోవచ్చు. 2022లో నుంచి ఆయనతో సన్నిహితం ఏర్పడింది. ఓకే, 2021లో ఒకసారి కలిసినాను, తర్వాత 22లో ఒక 3-4 times కలిసి సన్నిహితం ఏర్పడింది, మంచిగా అయింది. ఆయన ఈ బిజినెస్ లాంటి బిజినెస్లు ఎక్కడైనా పెట్టుకుంటా అంటే హెల్ప్ చేస్తాను, ఫ్రాంచైజీ ఇస్తాను, మనము చేద్దాము అని చెప్పి ఒక సంభాషణ జరిగింది. జరిగిన తర్వాత నేను ఈ ఫ్రిస్కో దేశీ చౌరస్తా ఏదైతుందో అందులో పార్ట్నర్షిప్ ఇస్తా అని ఆయన చెప్పడం జరిగింది. సో చెప్తే దానికి తగ్గట్టు ఆ ఫ్రిస్కో చౌరస్తాలో నేను పార్ట్నర్షిప్కి డబ్బులు ఇచ్చినాను, నాకు అగ్రిమెంట్ చేసిండు, అన్నీ చేసిండు.
చేసినాక డబ్బులు తీసుకున్నాక 3 monthsకి పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసిండు, సేయింగ్ దట్ ఈ ఫ్రిస్కో స్టోర్ అనేది నా మెయిన్ స్టోర్ అవుతుంది, ఇక్కడ నుంచి అన్ని ఫ్రాంచైజీ వెళ్తాయి అన్ని స్టేట్స్కి. సో ఫ్రాంచైజీ నుంచి వచ్చే ఇన్కమ్ ఈ స్టోర్కే వస్తుంది, కాబట్టి ఈ స్టోర్కి వచ్చే ఇన్కమ్ నువ్వు పార్ట్నర్ ఉంటే నేను నీకు ఇన్కమ్ ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి నేను నీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తున్నా అని చెప్పి డబ్బులు తీసుకున్నాక 3 నెలలకి చెప్పిండు. నేను నవంబర్లో డబ్బులు ఇచ్చినాను, ఆయన ఫిబ్రవరిలో ఈ మాట చెప్పడం జరిగింది. దానికోసం ఇదంతా చేపించారా మీకు? మీకు పార్ట్నర్షిప్ ఇస్తా అని ఇవ్వనందుకే ఇదంతా చేయించి కావాలనే బ్లాక్మెయిల్ చేశారా? లేదు లేదు లేదు, వీళ్ళు ర్యాండమ్గా వెళ్ళారు. వీళ్ళు స్టోర్కి వెళ్ళిన విషయం నాకు తెలీదు, ఇదంతా జరుగుతున్న విషయం నాకు తెలీదు. వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళు వాట్సాప్లో వీళ్ళ ఫొటోస్ పంపించి వీళ్ళ డీటెయిల్స్ కనుక్కోవడం స్టార్ట్ చేసిరో వీళ్ళకి భయపడి దానికి సంబంధించినదంతా వాళ్ళు అనలైజ్ చేసుకొని, అరే ఇదేదో పెద్ద స్కామ్ లాగానే ఉందే, అందుకే వీళ్ళు మన కోసం వెతుకుతున్నారు. సరే ఒకసారి రోహిత్కి, అంటే వీళ్ళు నా ఫ్రెండ్స్ కదా, నా ఫ్రెండ్స్ అందరికి తెలుసు, శరత్ నాకు తెలుసు అని. సో రోహిత్కి శరత్ తెలుసు కదా అని ఒకసారి మాట్లాడదాం రోహిత్తోని, ఒకవేళ అవసరమైతే రోహిత్ శరత్తో మాట్లాడతాడు, అసలు ఏంటి అనేది తెలుసుకుంటారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్తే నేను యాజ్ ఇట్ ఈజ్ శరత్కి మెసేజ్ చేసి వీ హ్యావ్ టు డిస్కస్, ఎందుకంటే డిసెంబర్లో కూడా ఒకసారి కలిసిన, December 5th, ఎందుకంటే నాకు ఆ పార్ట్నర్షిప్కి సంబంధించినవి ఇంకా కొన్ని మనీ రావాలి రిటర్న్స్, ఆ మనీ రిటర్న్ రాలేదు, దానికోసం రెగ్యులర్గా ఆయన కాల్ చేస్తున్నా. నేను 10 times చేస్తే ఆయన ఒక్కసారి రెస్పాండ్ అవుతాడు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీ డజంట్ రెస్పాండ్ బికాస్ హీ హ్యాస్ టు గివ్ బ్యాక్, అంటే ఆ మనీ నాకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆయన కాల్ ఎత్తాడు యూజువల్లీ. నేను మెసేజెస్ పెట్టి అలసిపోతాను. సో మొన్నటిసారి ఇది టాపిక్ ఉంది కాబట్టి నేను మెసేజ్ చేసి వీ హ్యావ్ టు డిస్కస్ అని చెప్పి మెసేజ్ చేసి వెళ్ళి ఫస్ట్ నా దాని గురించి మాట్లాడి, తర్వాత అన్న ఏంది ఇది ఇట్లా మరి మీ స్టోర్లో ఏదో మోసం జరుగుతుందంట, మరి ఏంది ఇది అని అన్నా అని అంటే. రోహిత్, ఇంకోటి, ఆ వీడియోలో వాళ్ళు మాట్లాడేటప్పుడు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కూడా మీ పైన కేసులు ఉన్నాయంటూ కొన్ని చెప్పారు. నిజంగానే ఉన్నాయా మీ పైన కేసులు? హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కానీ వికారాబాద్ లో ఒక పోలీస్ స్టేషన్ లో కూడా ఏదో కేసు ఉన్నట్టుంది. ఒకటి చిన్న కేసు ఉంది, అది ఫ్యామిలీకి సంబంధించింది, ఓకే, అది నా పర్సనల్ లైఫ్, ఓకే. అండ్ అది నేను యుఎస్లో ఉన్నప్పుడు అది ఇండియాలో జరిగింది. ఆ కేసుకి లీగల్గా ఆ కేసుకి నాకు సంబంధం లేదు. యుఎస్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా అండి, ఇప్పుడు నేను ఇక్కడ ఉండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ దిలీప్ ఉన్నాడు పక్కన, దిలీప్ని ఇక్కడ కొడతా, ఇప్పుడు దిలీప్ ఇండియాలో కేసు పెడితే నడుస్తుందా? మీరు చెప్పండి, దిలీప్ ఇండియాలో కేసు పెడితే నడుస్తుందా? సో అలాంటి కేసు అది. సో అది లీగల్ గా క్రిమినల్ చార్జెస్ తోని కేసు అయింది. ఇక్కడ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ మీ పైన ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఆ వీడియోలో. లేదండి, లేదు, అదంతా బూటకము, అదంతా అబద్ధం. తెలిసిందే కదండి, అడ్వాంటేజ్ తీసుకోవాలన్నప్పుడు ఎన్ని రకాల మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఒక మాట వినండి, ఇప్పుడు మమ్మల్ని మా ఆవేదన వినండి, మా సైడ్ మేము పడ్డ పెయిన్ వినండి, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ, మా రెప్యుటేషన్, ఇన్ని సంవత్సరాల నుంచి మేము కష్టపడుకుంటూ సంపాదించుకొని ఒక లైఫ్ స్టెబిలిటీ తీసుకొని వచ్చేసి వీడి వరకు వచ్చినాక ఇప్పుడు బ్లాక్మెయిల్ అని అంటున్నారు. అసలు ఆ పదం వింటుంటేనే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకొకటి, ఇప్పుడు అక్కడ తెలుగు వాళ్ళు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేస్తున్నారు కదండి, వాళ్ళు మోసం చేసేసి వాళ్ళ దగ్గర కొన్ని కస్టమర్లు తెలుగువారు కాదా అండి? మీరే క్వశ్చన్ చేయండి. అదే తెలుగు వాళ్ళు అయ్యి ఉండి అక్కడ సాటి తెలుగు వాడికి తోడుగా ఉండాల్సింది మీరే వాళ్ళు మోసం చేశారు. ఒకవేళ నిజంగానే మోసం చేసినట్టయితే వాళ్ళది తప్పే, ఒకవేళ మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నా మీది తప్పే. ఎంటైర్ తెలుగు కమ్యూనిటీ మొత్తానికి కూడా ఒక దేశం కాని దేశంలో ఒక తెలుగు వ్యక్తుల్ని టార్గెట్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్ స్టోర్లోకి పోయి కాంపిటేటివ్ అథారిటీస్కి ఫిర్యాదు చేయకుండా మీ అంతటి మీరే లాని మీ చేతుల్లోకి తీసేసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు అని వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. యాక్చువల్గా వీడియోస్ కూడా చాలా వరకు మీరు ఫోన్లో మాట్లాడిన వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే అవన్నీ కరెక్టే అనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ నిజంగానే ఒక్క నిమిషం, మీరు ఎటువంటి తప్పు చేయలేదు అనుకుంటే వై కాంట్ యు ఫైల్ ఎ డిఫమేషన్ సూట్ ఆన్ శరత్ పొద్దుటూరి అని అడుగుతున్నా నేను. మీరు ఎందుకు తప్పు మీరే అన్నారు కదండి తెలుగు వాళ్ళు అని. సో ఫస్ట్ అక్కడి వరకు వెళ్ళకుండా వీళ్ళకి తెలిసినప్పుడు నాకు చెప్తే నేను వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళాము. సో ఇప్పుడు డిఫమేషన్ అంటే మేము మాకు కొంచెం ఆలోచిస్తున్నాం మేము ఏం చేయాలి అనేది. మేము కూడా ఈ తెలుగు వారిని కాపాడడం అనే ఉద్దేశం ఉంది కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళి ఒక లాయర్ ఇక్కడ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ ఎవరికో చెప్తే ఈ న్యూస్ అనేది అమెరికన్ మీడియాలో వస్తుంది, దాన్ని ఎలా పోర్ట్రే చేస్తారు, భారతీయులు వాళ్ళ స్టోర్లో ఇలా చేస్తారు అని చెప్పేసి కంప్లీట్ మన భారతీయులని మన దేశం మీద ముద్ర పడుతుంది. ఇది అలాంటి ఆల్రెడీ పడిపోయింది కదా, ఆల్రెడీ పడిపోయింది. చేస్తున్నారు అదే అండి. ఇప్పుడు ఆల్రెడీ పరువు రోడ్డును పడింది,
మీరందరూ రోడ్ల మీద వాళ్ళు నేను ఒక క్వశ్చన్ అడుగుతా సార్, మీరు ఇన్నిసార్లు మీరు చట్టం మిమ్మల్ని కూర్చోబెట్టుకొని మిమ్మల్ని అందరిని ఇది చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే మీరు వాళ్ళతో నెగోషియేట్ చేయకుండా నేరుగా వెళ్ళి ఆ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటే వాళ్ళు శరత్ పొద్దుటూరి పైన చర్యలు తీసుకునే వాళ్ళు కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ, నాకు ఆ కౌంటర్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు ఆ వీడియో చూస్తే రఘువీర్ అనేటాడు మీరు స్టోర్లోకి వెళ్ళి తనిఖీలు చేస్తారు, నువ్వు డిపార్ట్మెంట్ అది ఇది అని అడిగిండు. మరి ఆయన ఏ ఉద్దేశంతో వచ్చి ఆ వీడియో తీసి, ఆయన జర్నలిస్టా లేకపోతే ఆ స్టోర్ పార్ట్నరా, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయా, ఆయన ఏ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకొని మా మీద బ్లాక్మెయిల్ అనే ముద్ర వేసి మమ్మల్ని ద్రోహులుగా చిత్రీకరించి మమ్మల్ని ఆందోళనకి గురయ్యేలాగా మమ్మల్ని బాధించి ద్వేషించేలాగా ఎందుకు చేశాడు? సో ఇక్కడ చూసుకుంటే ఇద్దరిది ఉంది. ఇక్కడ శరత్ అనే అతను నాకు సన్నిహితుడు కాబట్టి ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కూడా శరత్ వాళ్ళ ఎంప్లాయీ ఇంకో అతను వినిల్ అని ఉంటాడు పార్ట్నర్, ఆయన ఇదివరకు కూడా ఒకసారి అప్రోచ్ అయ్యింది నాకు. ఏదో ఇట్లాంటిది ఏదో ఇన్స్టాగ్రామ్లో ఎవరో పెడితే పేజ్లో, ఈ పేజ్ వాళ్ళు తెలుసు అంట కదా, కొంచెం మాట్లాడి ఈ కంటెంట్ తీపిచ్చేసేయి అని చెప్పి నాతో మాట్లాడిండు. అది చాట్ కూడా ఉంది నా దగ్గర. ఓకే, నేను మాట్లాడతా అని చెప్పినా వాళ్ళు తీయలేదు. ఓకే, సో అలా జరిగిన సంభాషణలు ఉన్నాయి నాకు శరత్కి. ఒకసారి వాళ్ళ స్టోర్ గురించి మాట్లాడుతుంటే ఎక్కడో ఏదో అయితే ఆ వాట్సాప్ గ్రూప్లలో వేరే డిస్కషన్స్ అవుతుంటే ఆన్లైన్ లో అవి స్క్రీన్ షాట్ తీసి పెట్టడం జరిగింది. ఒక్కసారి పవన్ గారు ఒక్కసారి చెప్పాలనుకుంటున్నారు చెప్పండి, ఒక్కసారి వినండి పవన్ గారు. సో అయితే ఇలా ప్రీవియస్ గా ఏమన్నా ఇన్సిడెంట్స్ ఉంటే నేను ప్రతిసారి శరత్తో షేర్ చేయడం జరిగింది. నా దగ్గర ఇప్పుడు అవన్నీ వాట్సాప్ చాట్లలో ఉన్నాయి, శరత్తో షేర్ చేసినాయి. ఓకే సరే, ఇది కూడా ఒక ఇష్యూ ఉంది, ఇది బయటకు వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, శరత్ కి డ్యామేజ్ అవుతుంది అని ఒక వెల్ విషర్ గా నేను శరత్ దగ్గర తీసుకెళ్తే శరత్ రోహిత్ ఇది ఎట్లైనా చేసి కంట్రోల్ చేయి, మనం వాళ్ళకి కాంపన్సేట్ చేద్దాం. ఓకే, వాళ్ళు ఎన్ని కొన్నారో ఎన్ని బిల్లులు ఉన్నాయో చెప్పు, వాళ్ళ దగ్గర ఉన్న బిల్స్ అన్ని మనము డబల్ చేసి ఇచ్చేద్దాము, డబల్ కాకపోతే ట్రిపుల్ చేసి ఇద్దాము అన్న. అన్న ఏముంటాయి అన్న, ఎవరి దగ్గర బిల్లులు ఉంటాయి 1 ఇయర్వి 1.5 ఇయర్వి అట్లా బిల్లులు ఉండవు అని అన్నా. అంటే సరే రోహిత్ ఏదో ఒక మ్యాజిక్ నెంబర్తో మనం చేసేద్దాం, ఇది నువ్వు వాళ్ళతో మాట్లాడి సెటిల్ చెయ్యి అని శరత్ తీసుకొచ్చిన ఆఫర్ ఇది. ఓకే, సో అది నేను చేసింది కాదు, మేము బ్లాక్మెయిల్ చేసింది కాదు, ఏం కాదు, కాంపన్సేషన్ కి శరత్ వచ్చి ముందుకొచ్చి శరత్ మాట్లాడింది. ఎందుకంటే ఇక్కడ ఒక మాట మాట్లాడింది శరత్, అరే ఈ వీడియోలు పెట్టుకొని నన్ను డిఫైన్ చేస్తే ఒకటే ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అక్కడ ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళు కావాలని మిమ్మల్ని ఫ్రేమ్ చేశారనేది మీరు చెప్తున్నారు? 100% నన్ను కావాలని ఫ్రేమ్ చేసి, ఎందుకంటే ఈ స్కామ్ బయటికి వస్తే ఇది చాలా పెద్ద స్కామ్. ఓకే, ఇది $1 మిలియన్ స్కామ్ పర్ యానం. నేను చెప్తానండి. ఓకే రోహిత్ ప్లీజ్. ఓకే, తెలుగు వాళ్ళు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళు వ్యాపారంలో మిమ్మల్ని మోసం చేసినా మీరు వాళ్ళని ఏం చేసినా కానీ ఇది మొత్తం తెలుగు జాతికి అవమానం తెచ్చేలాగే ఉంది. కాబట్టి కొంచెం పరాయి దేశంలోనైనా, ఇది మిమ్మల్ని ఉద్దేశించే చెప్పడం లేదు, అక్కడ ఉంటున్న మొత్తం ఎంటైర్ తెలుగు ఫ్రెటర్నిటీకి చెప్తున్నాం, ఇటువంటి చర్యలకు పాల్పడకండి, తెలుగు వాళ్ళ పరువు తీయకండి, చక్కగా విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడండి. ఇక్కడున్న మీ తల్లిదండ్రులకి, మాలాంటి వెల్ విషర్స్కి, స్నేహితులకి అందరికీ కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి ఇటువంటి వివాదాల్లోకి పోవద్దు. ఇది జరిగింది. రోహిత్ ఉప్పల తన స్నేహితులు ఎటువంటి తప్పు చేయలేదు. గతంలో కూడా అనేక సార్లు అదే డిపార్ట్మెంటల్ స్టోర్లో కొన్నప్పుడు అక్కడ క్వాంటిటీ తక్కువ వచ్చింది, అది ప్రశ్నించినందుకే తమ పైన కక్షగట్టి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రత్న.